ఇరాన్ దాడులు దానిపైన ఎక్స్ప్లెయిన్ చేశాం. మళ్ళీ దానిపైన ఇంకా ఎక్కువ చేయాల్సిన పని లేదు. మీరంతా బాగానే టెలికాస్ట్ చేశారు, చూశారు. అయితే దీన్ని మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేటువంటి సంశయం వస్తాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం రెండుకి చీలిపోయింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా, వియత్నాం అన్నీ ఇరాన్ సపోర్ట్ చేస్తుంటే అమెరికా దాని మిత్ర దేశాలు ఇరాన్ మీద ఇంకా దాడి చేయాలని చెప్తా ఉన్నాయి. అందులో ఒక శుభపరిణామం ఏంటంటే బ్రిటన్ వాళ్ళు మేము ప్రత్యక్షంగా ఇరాన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొము అని చెప్పేశారు. ఇట్స్ ఎ గుడ్ సైడ్. అదేవిధంగా కొన్ని ఇతర దేశాలు కూడా అలాంటి లైన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇరాన్కి దగ్గర దేశాలు కావు ఇవి. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పక్క దేశాలు కావు. పక్క దేశాలు కానప్పుడు అంత దూరం నుంచి వచ్చి టార్గెట్ చేసి కొట్టాల్సిన అవసరం వస్తుందంటే కేవలం స్వార్థం. ప్రపంచం ఏమన్నా అయిపోని అమెరికాకు న్యాయం జరగాలి. న్యాయం కాదు, అన్యాయమైన న్యాయం జరగాలి. ప్రపంచంలో ఉన్న ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. దానికోసం ఎంతకైనా బరి తెగిస్తాను అని నెలకొకటి చంపుతాను, ఒక వర్ష పెట్టి చంపుతాను. ఇప్పుడు క్యూబాను కూడా టార్గెట్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ దేశంలో కానీ ఆ దేశ ప్రజానీకం ప్రభుత్వాన్ని ఎన్నుకోకూడదా? ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండకూడదా? అది కూడా ట్రంపే నామినేట్ చేయమని చెప్పండి అన్ని ప్రపంచం అన్ని దేశాలకి, ఇంక్లూడింగ్ ఇండియా. మోడీని తీసి పారేయమని చెప్పండి, సరిపోతుంది. ఇది ఒక దుర్మార్గమైన చర్యలు చేస్తున్నప్పుడు ప్రపంచ ప్రజాస్వామ్యం కళ్ళు మూసుకుంటే లాభం లేదు. నాకే సంబంధం లేదు కదా అనుకుంటే రేపు అందరికి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మన పైన ఆన్సర్ విధించినప్పుడు వాళ్ళకి వద్దని చెప్పి మోడీ చెప్పగలిగితే మోడీని కూడా చంపేస్తూ ఉంటారు కాబట్టి ఏముంది, వాడికి వచ్చే యుద్ధం చేసేది కాదు కదా, అక్కడి నుంచి మిసైల్స్ ఉంచారు కదా. ఇది ఒక అత్యంత దుర్మార్గమైన చర్యలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక. దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతులు అందరూ యూనిట్ కాకపోతే కుదరదు. భారతదేశం నాయకత్వం వహించాలా. ఎందుకంటే ప్రపంచంలో ప్రజాదేశం అందే. భారతదేశంలో ఒక వెయిట్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. కాబట్టి భారతదేశమే మన ప్రధాని చొరవ చూపించి యుద్ధాన్ని ఆపండి అని తీసుకోవాలి. యుద్ధాన్ని ఆపండి ఎవరు ఆపాలి? ఎవరు దురాక్రమణ చేస్తున్నారు? ఇరాన్ దురాక్రమణ చేసిందా? ఇజ్రాయెల్ దురాక్రమణ చేసిందా? అమెరికా దురాక్రమణ చేసింది? చాలా అంటే యుద్ధం ఆపండి ఎవరు ఆపాల్సింది? ఎవరు స్టార్ట్ చేసే వాళ్ళు ఆపాలా? ఆపండి చెప్పరు. మన భారతదేశం కూడా ఏం చెప్తా ఉంది? యుద్ధం ఆపని చెప్తా ఉంది. ఎవరు ఆపాలా? ట్రంప్ ఆపితే అన్నీ ఆగిపోతాయి. ఆయన సమాజం కొట్టామంటే పులిని మేకని ఒక ఘాటు కట్టి ఇద్దరికి న్యాయం చేయాలంటే కుదరదు. అందులో ఇరాన్ వాళ్ళ సంపదను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించుకుంటున్నారు. అంతేకాని వాళ్ళు పోయి అమెరికా మీదనో ఇజ్రాయెల్ పైన దాడులు చేయలేదు. వెనుజులా దాన్ని భారతదేశ సంపదలు కాపాడుకు ప్రయత్నించారు తప్ప వెనుజులా ఇంకో దేశానికి దురాక్రమణ చేయలేదు. కాబట్టి దురాక్రమణ చేయడానికి ప్రయత్నించిన అమెరికా, దాని అనుకూలంగా ఉన్న ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పాలి యుద్ధం ఆపని చెప్పి. అంతేకాని యుద్ధం ఆపండి ఉభయ తారక మధ్యస్థం చేస్తే బట్టిపోలు పంచాయతీ అంటారు దాన్ని. బట్టిపోలు పంచాయతీ కుదరదు. ఫర్మ్ లైన్ తీసుకోవాలి. దురాక్రమణ చేస్తుంది అమెరికా, దురాక్రమణ చేస్తుంది ఇజ్రాయెల్. వాడు ముందర కట్ చేయాలా? అలా ఆపితే అన్నీ ఆగిపోతాయి. లేదంటే ఇప్పుడు ఏమవుద్ది? ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టు గ్రూపుల్ని ఎంకరేజ్ చేసిన అవుతారు. ఫెయిల్ ఏంటంటే ప్రతి చోట అన్ని దేశాల్లో టెర్రరిస్ట్ గ్రూపులు ఏర్పడతాయి. వాళ్ళు ప్రత్యేక చర్య తీసుకుంటారు. అమెరికాని సపోర్ట్ చేసేవాళ్ళ పైన ప్రత్యేక చర్య తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు ఏంటి చెప్పలేము. యుద్ధం కాదు కదా, ఐసోలేటెడ్గా ఉన్న గ్రూపులు తయారవుతారు, ఏదో ఒకటి చేస్తారు. మానవ బాంబులతో మొదలు పెడతారు. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ యుద్ధం కన్నా రిజల్ట్ అవుట్ అయినా లేదు ఇరాన్ ఫెయిల్ అయినా రేపు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెరిగే ప్రమాదం తప్ప ఆగదు. తక్షణం దాన్ని ఆపమని చెప్పని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇండియా ట్రంప్కు చెప్పి ఆపమని చెప్పేటువంటి ఒక రాజకీయ దృఢతను తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే వేడుకు చూస్తూ ఉంటే లాభం లేదు. ఇప్పుడు ఏమైంది? మనకు పెట్రోల్ ప్రాబ్లం వచ్చేసింది, డీజిల్ ప్రాబ్లం వచ్చేసింది, మనకు ధరలు పెరుగుతాయి.
దానికి పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువులతో సహా. మనకి లక్షలాది మంది మన వాళ్ళు పోయి ఆయన తిరిగిపోయారు అన్ని చోట్ల, గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. తుమ్మల నాగేశ్వర కూడా దుబాయ్ ఇరికిపోయాడు, నా మేనగోళ్ళు ఒకటి దుబాయ్ ఇరికిపోయింది. అట్లాంటి చాలా ఉన్నాయి. అట్లా మన భారత సంతతి లక్షలాది మంది ఇరికిపోయారు. వాళ్ళని తెప్పించుకుని ఏర్పాటు చేయాలి, స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి. అది కూడా ప్రాబ్లమే, ఎప్పుడెప్పుడు బాంబులు అవుతాయో తెలియదు, అంత ఏదైనా మూసి పారేస్తారు. అది భయంకర వాతావరణం కలిసింది కాబట్టి భారతదేశం తటస్థ వైఖరి కాకుండా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు బహుశా 15 రోజుల క్రితం అనుకుంటా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. కలిసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు మాకు హ్యాండ్ ఓవర్ చేయని అడుగుతున్నారు. నేను పోలవరం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతంలో యాంటీ ఆంధ్ర ఒక సెంటిమెంట్ ఉంది, ఉద్రిక్త వాతావరణం ఉంది. మరి పోలవరం నిర్మాణం జరగాలంటే తెలంగాణ ప్రాంతం నుంచి పోవాలి. మరి తెలంగాణ ప్రాంతం నుంచి పోవాలంటే వాళ్ళ అధ్యక్షం పెట్టచ్చు, రకరకాల వస్తుంది. ఎందుకంటే మేము చెప్పని కేంద్రమే విభజన చట్టంలో 7 మండలాలు, తెలంగాణ సంబంధించిన 7 మండలాలు ఆంధ్ర కలిపేసింది. కలపడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకి ఇబ్బంది వచ్చింది. అయితే ఇంకో ప్రాబ్లం వచ్చింది, భద్రాచలం దేవస్థానం, దాని చుట్టూ గ్రామాలు కూడా దీనిలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఏమంటే ఇది పోలవరానికి ఆ సంబంధం లేదు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న 5 గ్రామ పంచాయతీలు పోలవరానికి ఆ సంబంధం లేదు. మేము భద్రాచలంలో గుడిలో తీసుకొని చెత్త వేయాలంటే కూడా ఆంధ్ర ప్రాంతం వేయాలి, అది ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఈ 5 గ్రామ పంచాయతీలు మాకేమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కోరుతాము. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఇది న్యాయబద్ధమైంది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని అంగీకరించి 5 గ్రామ పంచాయతీలను వాళ్ళకి అప్పగించమని కోరుతా ఉన్నాం. దీని తప్పేమీ లేదు, దాన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళ చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను వాళ్ళకి అప్పగించడం ద్వారా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేయడానికి కోరుతా ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్ రోజు వస్తూ ఉన్నాయి. నేను పదే ఈ లడ్లు వ్యవహారం చెప్పాల్సి ఇస్తున్నది. కానీ అసలు ధార్మిక సంస్థలకి, టీటీడీ బోర్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ధార్మిక సంస్థలకి వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్ని వాళ్ళని పెట్టడం ఏంటి? అది ఇప్పుడు పెట్టిన ఒక అనువాయితీ వస్తూ ఉంది. నా ఉద్దేశం ధార్మిక సంస్థలకి ధార్మిక సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కరప్టెడ్ రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధిపతులు, కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ చైర్మన్గా చేస్తే దేవుడు కూడా వ్యాపారం చేస్తారు. సదస్యమైంది రెస్పెక్టబిలిటీ ఏముంటుంది? అనేక వస్తాయి ఇట్లాంటివి, ఇట్లాంటి లడ్లు ఇంకా వస్తూనే ఉంటాయి. అందువల్ల తక్షణం గవర్నమెంట్ ఇలాంటి సంస్థలకి కాంట్రాక్టర్స్ని, కార్పొరేట్ వర్గాల్ని చేయడం ద్వారా అది పవిత్రత కదా అపవిత్రత అయిపోతుంది. దీన్ని మొట్టమొదటి పాలసీగా మార్పు రావాలి. ఆ పాలసీ మార్పు రాకపోతే ఇట్లాంటి లడ్లు 96 వస్తాయి, ఏదో ఒక రూపాయలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఖచ్చితమని చెప్పి కోరుతాను. మూడవది, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా వస్తారు. ఇప్పుడు ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ లక్ష్మణ రేఖలో వాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లం కాదు. వాళ్ళు లక్ష్మణ రేఖ దాటుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మీ మాన్యువల్ చూడండి. ఇండిపెండెంట్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఒక బోర్డు తీర్మానం చేసినా కూడా దాని లోతుపాతులు చూసి దాన్ని అభ్యంతరం పెట్టేటువంటి హక్కు ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది. ఒకవేళ బోర్డు మాట అనకపోతే డిసెంట్ రాసి పైకి పంపించాలి. అంతేగాని ఎద్దు ఈనుందంటే ఘాట్లో కట్టేయండి అనే పద్ధతుల్లో ఏదో తీర్మానం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆమోదిస్తే ఇది ఇట్లాంటివి వస్తాయి. ఎందుకు వాళ్ళు చేస్తారు? వాళ్ళ ప్రాబల్యమా ఇంకొకట మెహర్బానే తెలియదు. వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఒక వ్యవస్థకే అవమానకరమైన పద్ధతుల్లో కొంతమంది ప్రవర్తిస్తున్నారు.
అందులో ఒకడు టీటీడీ ఈఓ ఉన్న పాత ఈఓ సింగాల్ ఆయన చేసిన పని. ఆయన గట్టిగా ఉంటుంది జరగదు. ఆయన సమక్షంలో రూల్స్ మార్చారు. ఆ బోర్డు మార్పు దాన్ని ఆమోదించాడు. కాబట్టి అర్థగ్రహాన్ని మంది యాక్షన్ తీసుకోవచ్చు, అది వేరు. అధికారులు ఇప్పుడు అనేక చోట్ల వస్తున్నాయి సమస్యలు, కేసులు ఎదుర్కొంటున్నారు. మీరు ఒకటే, మీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, కాకపోతే స్థానభ్రంశం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తారంతే. వాళ్ళు మాట అనకపోతే ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఏముంది? పోలవరంలో పోలీస్ ఇన్స్పెక్టర్ను భద్రాచలంలో బంట్రోత్ అవుతాడా? ఏడమైన ఒక కేంద్రం ఎట్లా ఉంది. ఆ మాత్రం ఎందుకు మీకు విచక్షణ లేదు? ఇప్పుడు వసపెట్టి గవర్నమెంట్స్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పదుకొని ఇప్పుడు దాకా అంతే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మంచి మంచి చరిత్రగానే పోతున్నారు. ఇది వస్తుంది. మీకంతా ఎగ్జాంపుల్ ఒకటే, శ్రీలక్ష్మి మీకు ఎగ్జాంపుల్. ఆమె 22 ఏళ్ళకి గోల్డ్ మెడలిస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆమె కానీ సక్రమంగా ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెక్రటరీ అయ్యింది ఇప్పటికి. ఆమెకు అంత మంచి ఫ్యూచర్ ఉంది. అలాంటి ఆమె ప్రలోభాలకు పడి చిన్న మొక్క ఒకటి తీసేసింది. ఏది? క్యాప్టివ్ అనే పదం తీసి పారేసింది. అంటే అది ఎంత అర్థమైంది? క్యాప్టివ్ మైన్స్ అంటే ఫ్యాక్టరీలు ఉండాలి, ఫ్యాక్టరీ ఉండేవాడికి మైన్స్ ఇవ్వాలి, అది క్యాప్టివ్ మైన్స్ అంటారు. ఆ క్యాప్టివ్ అని మాట తీసి పారేసింది. దాంతో జనార్దన్ రెడ్డి ఈ మొత్తం చైనాకి తోలేశాడు మొత్తం మైన్స్ అంతా. అది లారీ నిండుగా మైన్స్ పోతే లారీ నిండుగా డబ్బులు వచ్చినాయి. చివరికి ఆమె ఇరుక్కుంది. ఇప్పుడు ఆమెను ఎంత ముఖ్యమైన పొలిటికల్ కాపాడాలని ప్రయత్నించిన వాళ్ళ వల్ల కాలే, మళ్ళీ పైన చర్యలు తీసుకోబోతున్నారు. దట్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఇంతకన్నా మీకు ఏం కావాలి? మీకు అలాగే దానికి పోయి జైలుకి వస్తున్నారు, పనిష్మెంట్ వస్తున్నారు. ఒకడు పోయి బీహార్లో దాముకున్నాడు అని పట్టరావడానికి ఇలా చెబుతున్నారు. ఇటువంటి చూస్తున్నప్పుడు మీకు మోస్ట్ రెస్పెక్టెడ్ పొజిషన్స్ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ చాలా రెస్పెక్టెడ్. రాజకీయ నాయకులు 5 ఏళ్ళు మారిపోతారు, ఎన్నమల్లాగా 5 ఏళ్ళకి మారిపోతారు. కానీ మీరు ఉంటారు, రిటైర్డ్ అయ్యేంత వరకు మీ చేతుకోవడానికి ఎవరు అవకాశం లేదు. అలా మీకెందుకు భయం ఉండాలి? ఏ మూల కలెక్టర్ అయితే ఏముంది, ఏ మూల అప్రధాన పోస్ట్ ఉంటే కూడా నీ జీతం నీకు వస్తుంది, నీ కేడర్ నీకు ఉంటుంది. కాబట్టి వీరు సెటిలైజ్ చేయకుండా ఇంకెవరు సెటిలైజ్ చేస్తారు? రాజకీయ నాయకులు చేయడం వాళ్ళు కరప్ట్ ఫెలోస్. పాలిటిక్స్ ఉండే చాలామంది కరప్ట్ అయిపోయారు, కరప్ట్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నారు? వాళ్ళ మాట అనకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, చేయనియండి. అందువల్ల అసలు ఏ వ్యవస్థ అయితే బాధ్యతాయుతంగా ఉండాలనో, ఈ రాజ్యాంగ వ్యవస్థకి భద్రై ఉంటామని చెప్పేసి మీరు హామీ ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్ పట్టాలు పొందుకున్నారు. మీరు ఇది చేయడం వల్ల మళ్ళీ మీరు జైలుకి పాలవుతున్నారు, అబాస్ పాలవుతున్నారు. అనేక మంది పేరు మోసిన ఐఏఎస్ ఆఫీసర్లంతా పేర్లంతా వస్తున్నాయి బయటికి, గబ్బట్టిపోతున్నారు. ఒక రాజకీయాలు గబ్బట్టిపోతున్నప్పుడు ఇది కూడా పోతే ఇంకేముంది? అంత ఇంత కొద్దిగా జ్యుడిషియల్లో కంట్రోల్ ట్రై చేస్తే మన లెక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐని ముట్టికాయ వేసింది. సిబిఐ కూడా తయారైపోయింది. అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన పని వ్యవస్థలను మొత్తం ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంది. అందులో జ్యుడిషియరీ ఉంది, ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది, సిబిఐ ఉంది, అన్నీ ఉన్నాయి. అదొక సార్వత్రిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు నిలబెట్టగలిగింది ఏమైనా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వ్యవస్థ నిలబెట్టగలరు, ఇంకొకటి నిలబెట్టడం సాధ్యం కాదు. అందుకని నా రిక్వెస్ట్, నా సలహా కానీ నా రిక్వెస్ట్ కానీ, మీ లక్ష్మణ్ రేఖ మీరు దాటవాకండి. మీకు ఇష్టం లేకపోతే మీరు చేయమని పడిపోండి. ఈ ఆర్డర్ నాకు ప్రజలకు వ్యతిరేకమైంది, లేదా రూల్స్కి వ్యతిరేకమైంది. ప్రజలకు మీకు అనవసరం, రూల్స్కి వ్యతిరేకమైంది మేము చేయమని చెప్పి చెప్పడానికి ఏం ప్రాబ్లం? అది నిజంగానే చాలా బాధాకరమైనటువంటి సమస్య. ఇక శ్రీశ్రీ చెప్పినట్టుగా
అగ్గిపుల్ల సబ్బుపిల్ల కాదేది కవిత చెప్పినట్టుగా ఇప్పుడు కాదేది కరప్షన్కి అతీతం. ఇసుక మొదలుకొని ఎంజాయ్ మోస్ట్ ఇది వచ్చేస్తుంది. మొత్తం టీవీ చదువుతుంది. మొన్న కాకినాడలో జరిగినటువంటి రాష్ట్ర మందుగుండు దానికి లేబర్ చట్టాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా, రోడ్లు ఉన్నారా, వాళ్ళు ఏమీ లేకుండా వాడు 30 లక్షల మంది పెట్టుకుని పనిచేస్తా వ్యాపారం చేస్తుంటే లేబర్ చట్టాలు ఏమైనాయి? అలా ఐఏఎస్ వాళ్ళ కలెక్టర్ ఏమైనాడు, లేబర్ కమిషన్ ఏమయ్యారు, వాళ్ళ ఘర్షణ గురించి ఏం చేస్తున్నారు, ఏం చేశారు? 20 మంది చెప్పారు. చంద్రబాబు వ్యాపారం 5 లక్షలు చేశాడు అంటే చేసిన పాపం 20 లక్షలు సరిపోతుందా? అంతకుముందు నేను రాజమండ్రి పోయాను. పాలు కల్తీలు ఎంతమంది, ఎవరు బాగా మిడిల్ ఏజ్లో కూడా 8-9 మంది దీనిలో ఉన్నారు. పాలు కల్తీ ఏంటి? వాళ్ళు ఒక ఫ్రిడ్జ్లో ఒక డబ్బా దాన్ని పాలు పోసేసి పెట్టుకున్నారు. దాన్ని చిలుము పెట్టింది. ఆ చిలుము పెట్టిన నేను తీసుకుని ప్రవేశాను. నేను కోరేది ఏంటంటే మండల స్థాయిలో హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఆడ ఎంఆర్ఓ ఉన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఉన్నారు, ఆడ జిల్లా యంత్రాంగం ఉంది, హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి దీనికి విజిలెన్స్ ఉండదా మీకు? 15వ తారీఖున అది జరిగితే 19 వరకు మీకు తెలియదు, లోపలే బాధపడతావు. 19వ తారీఖు వికటించి హాస్పిటల్ వచ్చి అడ్మిట్ కావాల్సి వచ్చింది. అప్పుడు కానీ అందరికీ తెలియదు. అప్పటి నుంచి మన 10 రోజుల దాకా వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. అంటే మన పబ్లిక్ సెక్టర్ లేదు, ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వం లేదు, హెల్త్ సెంటర్స్ లేవు, హెల్త్ ఆఫీసర్స్ సరిగా లేరు, వాళ్ళు ఈ మిల్క్ సప్లై చేసేవాళ్ళ నిఘా లేదు. నిఘా చుట్టూ కమ్యూన్ చుట్టూ దిగుతారా? వాళ్ళ చుట్టూ ఎందుకు? అదేమంటే ఇప్పుడు అందరి మీద పెట్టి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారేమో లేకపోతే సైకిల్ వేసుకుని పట్టుకున్నట్టు. అంటే సక్రమైన పద్ధతుల్లో ఉండాల్సిన పద్ధతుల్లో ఈ వ్యవస్థ విజిలెన్స్ లేదు. ఆరోగ్య వ్యవస్థని ప్రైవేట్కి అప్పగించేశారు, విద్యా వ్యవస్థ ప్రైవేట్కి అప్పగించేశారు. చూడండి, ఢిల్లీలో చూడండి, కేరళ చూడండి, వీడు మరి అధ్వాన్నంగా అప్పగించేశారు. అవి ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. ఇంకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోయి పాపం ఏడ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి దండం పెట్టి సమాధానం వస్తారు. ఇతని పని. మీ అన్ని వ్యవస్థ సక్రమంగా ఉంటే జరుగుతుందా? బండ్ల సంచారాలకు పేలేటువంటి అవకాశం ఉంటుందా? పాలల్లో కల్తీ వచ్చేసే అవకాశం ఉంటుందా? వచ్చిన తర్వాత 10 రోజులు పడుతుందా వాళ్ళు ఐడెంటిఫై చేసి హాస్పిటల్ చేస్తానికి? చేతకెళ్ళి ఆ కాలు పట్టుకుంటూ అయిపోయింది. ఫస్ట్ కిడ్నీ మీద పనిచేస్తుంది. ఇది వ్యవస్థ నిద్రావస్థలో ఉంది. అవినీతి మాత్రం ఆకాశంతో పెరుగుతూ ఉంది, కక్షాధిప చర్యలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ది వే. దీనిపైనే కమ్యూనిస్ట్ పార్టీ గట్టి కృషి చేయాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే సమస్య అంతా బీజేపీతో ఉన్నారు. అధికార ప్రతిపక్షాలు మొత్తం బీజేపీతో ఉన్నారు. నౌ దిస్ ఇస్ ద కమ్యూనిస్ట్ ఛాలెంజ్. ఇది ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఉద్యమం నిర్మించాలి. నువ్వు రాజకీయ పార్టీ చుట్టూ తిరగాల్సిన పనిలే. ఈ పార్టీ వాళ్ళు సీట్లు ఇస్తారా, ఆ పార్టీ వాళ్ళు సీట్లు ఇస్తారా? రాజకీయ పార్టీ చుట్టూ తిరగబాకండి, ప్రజల చుట్టూ తిరగండి. ప్రజల చుట్టూ తిరగడం ద్వారానే ఉద్యమాన్ని బలోపేతం చేయగలం, ఈ ప్రజలు న్యాయం చేయగలం. ఇప్పుడు ఇంటింటా ప్రచారం కమ్యూనిస్ట్ పార్టీ అనేది తీసుకుంది, చూస్తున్నా. ఇంటింటా ప్రచారం అనేది మొక్కుబడిగా మాత్రం ఇవ్వకండియా మిత్రమా, మొక్కుబడిగా ఇవ్వాలి. పొద్దున్న పోయి 2 గంటలు ఇచ్చేసి 80 సెంట్లు వచ్చేస్తున్నారు. ఇక ఒక్కొక్క రోజు ఎన్ని ఇండ్లు తిరగాలో ఒక లక్ష్యం ఉండాలి. ఆ ఇంటింటికి పోయి తర్వాత పంచుకుంటూ పోవడం కాదు. ఏమొస్తుంది, మీరు ఇంటరాక్ట్ కావాలి. ఆ భద్రత జనంలో ఉంటే తప్ప రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేసే ఉద్యమం రాదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ బీజేపీతో ఉన్నాయి, టీడీపీ చేస్తాడు, ఇంకా బీజేపీతో ఉన్నాయి.
వాళ్ళకి సనాతన ధర్మాన్ని ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నారు. అట్టేటప్పుడు మనం ఏం చేయగలం? ప్రజలు కాపాడాలంటే కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతంగానే ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. సరే, ఆపరేషన్ కగారు ఒకటి దాదాపు అయిపోయింది. మార్చి 26 మార్చికి అంతా అయిపోదంటున్నారు. అయిపోదు. ఎందుకంటే నక్సలైట్లని మీరు చంపచ్చు, లోకం తీసుకోవచ్చు. కానీ నక్సలిజాన్ని లోకం తీసుకునే సాధ్యం కాదు. టెర్రరిస్టులు చంపడం సులభం, అది మనసులే, వాళ్ళకి ఫిలాసఫీ ఉండదు. కానీ నక్సలిజానికి ఒక ఫిలాసఫీ ఉంది. వ్యవస్థ యొక్క ఒక బాధ్యత. సో దాన్ని నడిపించడంలో, దాన్ని నెరవేర్చడం లోపాలు ఉండొచ్చు, తప్పుడు మార్గాలు ఉండొచ్చు, మంచి మార్గాలు లేకపోవచ్చు. అది సపరేట్. అది దాన్ని ఆదరించింది చేయాలి. కానీ నేను నక్సలిజం సమాధి చేస్తామని చెప్పేసి బుధాలు ఎగరేసుకుంటే ఆ సమాధి నుంచి మళ్ళా విప్లవం మనకు వస్తూనే ఉంటాయి. అది అర్థం. ఇక్కడ వ్యవస్థల లోపాలు ఉన్నాయి. చెప్పండి. నక్సల్ ఫ్రీ ఇండియాగా చెప్పాల్సినాడు. పావర్టీ ఫ్రీ ఇండియా, దారిద్ర్య నిర్మూలనకి ఏం కట్టుబడిన ఒక మాట చెప్పండి. మొత్తం పరిష్కారం అవుతుంది. అప్పుడు నక్సలిజం రాదు. సమస్య ఉంటేనే కదా నక్సలిజం కానీ మేము కమిషన్ తిరిగేది. సమస్య లేకపోతే ఎందుకు వస్తుంది వాళ్ళు? కాబట్టి నక్సల్ ఫ్రీ అనేటువంటి స్లోగనే కార్పొరేట్ కంపెనీకి సంపద అప్పగిస్తాము అనేది హిడెన్ ఎజెండా. దట్ ఈస్ హిడెన్ ఎజెండా. ఇప్పుడు అన్ని వాళ్ళు అప్పగిస్తున్నారు. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్ పోతే కార్పొరేట్ కంపెనీలు ఒక పార్టీ చేసుకుంటున్నారు, వనభోజనాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి స్లోగా అడిగి చట్టం మార్చేశారు. 2023లో ఇదే ముమ్మరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టేసింది. కార్పొరేట్ కంపెనీస్ పై రోడ్లు వేసుకోవచ్చు, రిసార్ట్ కట్టుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఆపరేషన్ కగారు అనేది ఆపరేషన్ కగారు కాదు. అది దానికి హిడెన్ ఎజెండా సంపన్నమైనటువంటి ఆస్తులను మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఉపయోగపడే ఒక రోడ్ మార్గం. అది పేరుకు ఆపరేషన్ కగారు. చెప్తాం శివుడి పైన, శివుడు ప్రసాదం పైన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ సరెండర్ అవుతారా, చర్చిస్తారా? ఇక చర్చించేదే ఉంది. అంత సరైన చర్చించమని నేనేం చెప్పడం లేదు. కానీ సంబరపడబాకండి. ట్రంప్ ఎట్టయితే మేము చంపేస్తామంటున్నాడు, అమిత్ షా కూడా మేము చంపేస్తామని చెప్తున్నాడు. వీళ్ళిద్దరినీ చూసా ప్రపంచంలో. అంతకుముందు హిట్లర్ చెప్పాడు, వాడు పోయాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మన దేశంలో, ఒక నయా హిట్లర్, ట్రంప్ ఒక హిట్లర్. చంపడం అని చెప్పడం భాషలో తేడా వస్తుంది. దాని మీద నమ్ముకుంటే కుదరదు. అందుకని ఇప్పుడు నక్సల్ ఫ్రీ అని చెప్పిన తర్వాత ఈ భారతదేశంలో ఆదివాసులకు రక్షణ కల్పించండి, దారిద్ర్య నిర్మూలన చేయండి, రైతాంగాన్ని కాపాడండి, విద్యాదీవులకి న్యాయం చేయండి, విద్య ఆరోగ్య వ్యవస్థని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సేవ చేయడానికి ప్రయత్నించండి. అలాంటివి చేస్తే అప్పుడు నక్సలిజం కానీ కొంచెం రాదు. అదే పైన కొమ్మలు కొట్టేస్తుంటే మనకి గడ్డి వస్తే మొలకలు రావా? ఇది సంబరపడబాకండి. నక్సలిజం నిర్మూలన సంబరపడబాకండి. అది దానికి రకరకాల పద్ధతుల్లో మనం ఊహించనే పద్ధతిలో ఉద్యమాలు వస్తాయి. అది సాధిపోవటంలోనే రావాలండి. వచ్చిందా? శ్రీలంకలో జనవేగ తిరగబట్టేసింది, బంగ్లాదేశ్ జనవేగ తిరగబట్టేసింది. వస్తాయి డెఫినెట్గా. అలాంటివి రాకుండా ఉండాలంటే ఈ నక్సల్ ఫ్రీ అని కాకుండా పావర్టీ ఫ్రీ అని స్లోగన్ చూస్తే బాగుంటుంది. ఢిల్లీ లిక్కర్స్ కానీ కొన్ని కోర్టు ఉన్న మట్టి కలిసి చేసింది. అది ఇవన్నీ కూడా మైలు పక్కిన ఊపిరి ఎక్కడుందంటే 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి మర్రి చెట్టు పైన ఒక చిలక ఉంటుంది. ఆ చిలకలో మాయలు పక్కిన ఊపిరి ఉంటుంది. దానికి ఒక కాజల కొట్టి ఇక్కడ మాయలు పెట్టిపోతాడు. ద సేమ్ ఇక్కడ జరుగుతున్నదే. ఈ లెక్కల స్కామ్ కానీ, ఇంకో స్కామ్ కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ఉదంతం కానీ, తర్వాత ఈ లెక్కల స్కామ్స్ కానీ ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ ఢిల్లీలో కొరకానికి పోయిగా మారాడు. వాళ్ళు ఎంత ప్రయత్నిస్తే ఆయన కూడా సరిపోయారు. ఇదే కేజ్రీవాల్. ఇక దాన్ని నొంగ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక స్కామ్ పెట్టి లోపల పడేసి వాడిని హరాస్ చేసి చివరికి నిన్ను వదిలిపెడతాం, అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీ జత కట్టబాక అని ఒక అగ్రిమెంటు ఆయన వదిలిపెట్టారు.
కరెక్ట్గా బయట రాగానే కాంగ్రెస్లో మొత్తం మేము పెట్టుకోమని చెప్పేసి సపరేట్ పోటీ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ విడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయబట్టి బీజేపీ గెలిచింది. వాళ్ళ వ్యూహం సరిపోయిందా? అట్లాగనే కవితని పెట్టారు. నిజంగా వాళ్ళు నిరూపించదలుచుకోవాలి. లోపల పెట్టారు, టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాలనుకున్నారు, చేశారు, అయిపోయింది. అందువల్ల ఈ మొత్తం ఆడేది సిబిఐ అయితే ఆడించేది అమిత్ షా మోడీ. అసలు ప్రాణం అక్కడ ఉంది. వాళ్ళు కూర్చోలే ఇంట్లో. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన బయటకు ఎందుకు వచ్చాడు? ఏం లేదని ఆయన కూడా చెప్పారు, నువ్వు డైరెక్ట్గా బీజేపీ ఉంటే ఉండు, లేకపోతే ఈ సంగతి తెలుస్తామంటే ఆయన తలెక్కిపోయి ఇప్పుడు బీజేపీకి అనుకున్న ఆయన ఉంటే పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మాన్ని ఎత్తుకుంటున్నాడు బొద్దు పెట్టుకోండి బఫర్ నేషనల్. అందుకని ఇవన్నీ ఆడించేది సిబిఐ నాటకం, ఆడించేది టార్గెట్ పెట్టి లోపలేసి చూస్తారు. నిజంగా లోపలే తెలుసుకుంటే ఎంతమంది ఉన్నారంటే కేసు ఉండేవాళ్ళు, మనీ లాండరింగ్ కేసు ఉండేవాళ్ళు లోపలేస్తున్నారా? 10 ఏళ్ళ నుంచి 11 నుంచి బయట మీద ఉండేవాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుకుంటే లోపల పోతారు, లేదు పోరు. దాంతో జ్యుడిషియరీ అబాస్పాలు అయిపోతూ ఉంది. ఏదో ఒకటి నన్ను మొన్న వచ్చినటువంటి జ్యుడిషియరీ దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు కనపడలే. మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్కి పోతూ ఉంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా ముట్టే కైగిస్తారు. అందులో వ్యవస్థే నాయకత్వం వహించేటువంటి పిఎంఓ ఆఫీసే ఒక అవకాశవాదులు చేస్తున్నప్పుడు అనేక కేసులు వస్తుంటాయి. అంతా మిథ్య. శంకరాచార్య చెప్పినట్టుగా నువ్వు మిథ్య నేను మిథ్య అని అంటే అప్పుడు ఏనుగు వచ్చిందంట. ఏనుగు వస్తే అందరూ పరిగెడుతున్నారు సార్. ఏం స్వామి అంతా అంటే నేను మిథ్య, నువ్వు మిథ్య, ఏనుగు మిథ్య, పలాయన మిథ్య అని చెప్పి పారిపోయాడట. అట్లా ఉంది ఇప్పుడు సమస్య. కూటమి వల్ల అంటే ఏ రాయితే పళ్ళోడు కొట్టుకుంటే కానీ అభిప్రాయం వస్తూ ఉంది. అంతకుముందు ప్రభుత్వం చాలా క్రూడ్గా మాంసం తిని ఎముకలు మెండలు వేసుకొని తిరిగేది. ఇప్పుడు ఎముకలు మెండలు వేసుకోకుండా మాంసం తినేస్తున్నారు కనబడకుండా, సోబర్గా జాగ్రత్తగా. నేను పోయి ఒక ఆయనతో అడిగా, వైసీపీ నాయకుడు, అంత మాట్లాడుకుంటున్నాను. నేను ఏముంది, మీరు ఒక దారి చూపించారు కదయా, ఆ దారిలో వాళ్ళు నడుస్తున్నారు అంటే ద్రవ్యోల్బణం, ధరలు పెరిగినాయి. ఆనాడు ₹1 తీసుకుంటుంటే ధరలు పెరిగాయి కాబట్టి మేము ₹2 తీసుకుంటాం అని పెంచుకున్నారంటే వాళ్ళు ఏమన్నారు, సార్ మేము BA చేసాం సార్, వాడు MA చేస్తున్నారు సార్ అన్నాడు. మేము BA చేస్తే వాళ్ళు MA చేస్తున్నారు. అది మాకన్నా ఎక్కువ. అక్కడేమి అంతగా మార్పు కనపడలేదు. కాకపోతే అప్పుడు కొంచెం క్రూరంగా మూమెంట్స్ లేకుండా చేశారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు కూడా మూమెంట్స్ చూపిస్తున్నారు. ఇంకొకటి చెప్పాలి, లాస్ట్లో మర్చిపోయాం. మా ముప్పాల నాగేశ్వర నాయకత్వాన్ని అక్కడ అగ్రిగోల్డ్ ఆందోళన చేస్తారు. అది జస్ట్ అండ్ జెన్యూన్ డిమాండ్. నేను మొట్టమొదటి చెప్తున్నాను, 20,000 కోట్ల రూపాయల ఆస్తి అగ్రిగోల్డ్కి ఉంది ఆనాడు. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది, దాని ల్యాండ్ వాల్యూ పెరిగింది. అప్పుడు అగ్రిగోల్డ్ వాళ్ళు మొబిలైజేషన్ డబ్బులు 6,000 కోట్లు. అప్పుడు ముఖ్యమంత్రి ఫస్ట్ నాకు చెప్పాను, నేనే పోయి మాట్లాడాను, మీకు 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయి, 32 లక్షల కుటుంబాలు ఉన్నాయి అగ్రిగోల్డ్ బాధితులు, వాళ్ళకి 75%కి ఇచ్చేవచ్చు, సెటిల్ అయిపోతారు. వాళ్ళ ఆస్తులు మొత్తం అటాచ్ చేసుకో, స్టేట్ గవర్నమెంట్ కానీ అటాచ్ చేసుకో అంటే నా మీద హైలాండ్ ఓట్లు తీసుకుంటున్నారు, అది తీసుకుంటారని చెప్పి నా మీద బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు అన్నాడు. మనం గిల్టీ కాకపోతే ఎవరైనా మనకేమి, అవేమంటున్నాం, 2,000 కోట్లు ఇస్తే వాళ్ళందరూ సర్దేశాను పిల్లలని, ఆస్తి మొత్తం సెటిల్ ఇది చేసుకోండి, మరి సెటిల్ చేసుకోవచ్చు అంటే చేయలేదు. ఇప్పుడు కోర్టు ఎలా వేస్తే ఏముంది, రూపాయి విలువైన ఆస్తి 10 పైసలు పోతా ఉంది, ఎవరికి లాభం. ఇప్పుడు నిన్నగా మొన్న సుప్రీంకోర్టు జడ్జి వచ్చి శ్రీకృష్ణ రాయబారం లాగా మనం కూడా రాయబారం చేసుకుని పరిష్కారం చేసుకోండి అని కోర్టులో పరిష్కారం కాదు, మధ్యత్వం ద్వారా, నిజమే ఇంటర్నేషనల్ కూడా ఉంది, మధ్యత్వం ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజమే,
జడ్జిమెంట్కి అనేక రకాల రూల్స్ ఉంటాయి. మధ్యవర్తి అంటే నువ్వు నేను కూర్చోవడం, మధ్యలో ఒక ఆయన ఉంటాడు, మాట్లాడతాడు, సంపూర్ణ చేసి పరిష్కారం చేసి పంపించుకోవచ్చు, త్వరగా సీట్లు అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జే ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడేం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కేసును మొత్తం కూడా మధ్యవర్తి తనకి అప్పగించమని కోరుతున్నారు. కోర్టు అప్పుడు సీట్లు అవుతుంది. ఎవరు నష్టపోరు? బాధితులు నష్టపోరు, అగ్రిగోల్డ్ యజమాని నష్టపోదు, ప్రభుత్వానికి లాభం వస్తుంది. దాన్ని రిజిస్ట్రేషన్స్ అవన్నీ వెళ్తే డబ్బులు వస్తాయి. కాబట్టి తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం ప్రజలకు న్యాయం చేకూర్చాలనుకున్నా, దీన్ని అరికట్టాలన్నా, అగ్రిగోల్డ్ సంబంధించిన కేసుని కోర్టు నుంచి బయటపడేసి ఈ మధ్యవర్తానికి ఉపయోగపడే పద్ధతుల్లో అప్పగిస్తే అన్నీ పరిష్కారం అవుద్ది. లేకుండా పోతే పరిష్కారం కాకపోగా గడపాలను నానబెడతారు. ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చింది సమస్య, ఈ నేహార దీక్ష చేస్తున్నారు. మనం 2 రోజులు 3 రోజులు ఆమరణ దీక్ష కూర్చోబోతున్నారు. సో వాళ్ళ దీక్షకి నేను సంఘీభావం ప్రకటిస్తున్నా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సంఘీభావం ప్రకటిస్తున్నా. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పరిష్కారం చెప్పి కోరుతాం. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గురించి వాళ్ళ గురించి మాట్లాడే నాకు లేదు, అది వాళ్ళు చెప్పుకుని నేను ముందే చెప్పాను మీకు, ఈ వ్యాపారస్తుల్ని కాంట్రాక్టర్ని అట్లాంటి వాళ్ళు పెట్టబాకండి అని చెప్పింది అదే ఉద్దేశం. నేను పేరు చెప్పలేదు కానీ అట్లాంటి పెట్టబాకని చెప్పాను. వీళ్ళే అంతకుముందు కూడా పెట్టారు. ఎప్పుడు కానీ అలాంటి వ్యవస్థ పెట్టబాకండి. ఇది కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మీరు పద్దాకా ఇది దేవుడు బట్టలు పేసి తిరుగుతూ ఉంటే జనం ఏమంటారు, ఎంత బాధపడతారు వాళ్ళు. ఎందుకు వస్తుంది? నీకు ఇట్లాంటి వాళ్ళని పెట్టబట్టి అన్నీ వస్తాయి. ఇప్పుడు మన ఏదో ఫిల్మ్ కూడా ఒకటి వస్తా లేకపోతారు. ఇవన్నీ అసలు మందు వేయాల్సింది టీటీడీ బోర్డు కానీ ఇంకో దేవస్థాన బోర్డు కానీ ధార్మిక వ్యవస్థ ఉండేవాళ్ళు పెట్టాలి తప్ప కాంట్రాక్టర్ని, కరప్టెడ్ రాజకీయ నాయకుల్ని, కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళని పెట్టబాకండి. అది పెట్టి ఇట్లాంటి వస్తూనే ఉంటుంది. ప్రజల ఆదరణ కోల్పోతుందని నమ్మడానికి ఎట్లా సాధ్యం చెప్పండి? ఈరోజు కూడా గ్రామస్థాయి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో ఏదో పద్ధతులకు ఉద్యమం చేస్తూనే ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. ఎర్రన్న నాయకత్వం పరిష్కారం అవుతూనే ఉన్నాయి కొన్ని చిన్న స్థాయిలో. మీ సమస్య లేకుండా చేస్తే మీరు చెప్పింది కరెక్ట్. భారతదేశంలో ఏ సమస్య లేకుండా పరిష్కారం చేయగలిగిన వ్యవస్థ వస్తే అప్పుడు ఎర్ర జెండాలతో పనిలేదు, నగరైతే పనిలేదు, కమ్యూనిస్ట్ పనిలేదు. మీరు చెప్పేది ఏంటి? ఎన్నికల రీత్యా ఓట్ల రీత్యా లెక్కేస్తున్నారు. మేము చెప్పేది ఏంటి? భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో మా ఎర్ర జెండా ఉంది, ఎంతో అంతో ఉంది, రిప్రజెంట్ చేస్తున్నారు. లోకల్ సమస్య పరిష్కారం అవుతున్నాయి. సరే మీడియా మా పైన ప్రేమ లేదు కాబట్టి మేము ఎక్కువ చూపించుకోవచ్చు, అది జరుగుతుంది. అందువల్ల ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు ఒక నిమిషం ఆగాయా. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అధిగమించకుండా ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమాల స్వరూపం మారుతుందనేది ప్రజల్లో చర్చ. అంటే గతంలో త్యాగాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, కేసులు భయపడకుండా విపరీతమైన రోడ్ల మీద ఉండే ఉద్యమం, కానీ ఇప్పుడు ఉద్యమాల స్వరూపం మారిందనేది ప్రజల్లో చర్చ. ఆయా సందర్భాల్లో ప్రజల యొక్క స్పందన బట్టి వస్తాయి. అందరూ ఒకే విధంగా చేయాలి కుదరదు. ఒకప్పుడు తెలంగాణ సాయుధపడడం జరిగింది, ఇప్పుడు సాయుధపడడం చేయండి సాధ్యం అవుతుందా? కాదు. ఒకప్పుడు బంధువులు చేశాం. ఇదే గుంటూరులో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇడ్లీ ధర ₹1 పెంచినందుకు వారం రోజులు హోటల్ ముగించేసాం అంతా, హోటల్ రైతు వ్యతిరేకంగా. అది ఆనాడు. ఇప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి, ఇడ్లీ పెరుగుతున్నాయి. మనం ఏం చేయగలుగుతున్నామా? ₹100 డొనేషన్ తీసుకుంటే ఆ జేకేసీ కాలేజీలో ₹100 డొనేషన్ తీసుకుంటే అప్లికేషన్ కాడ నేనే పోయి ఆ ప్రిన్సిపల్ ఆఫీస్ పగలగొట్టి గందరగోళం చేయించాను. ఇప్పుడు క్యూలో ఉన్నారు డొనేషన్ కట్టేవాళ్ళు.
మనం ఏం చేయగలం? వ్యవస్థ సమస్యలు మారిపోతాయి, అయినా సమస్యలు వస్తువులు మారిపోతాయి. దాని ప్రకారం మా ఉద్యమాలు కూడా మారుతూ ఉంటాయి.